మండలంలో చాలా మంది పేదవారు ఉన్నారు, నిరుపేదైనటువంటి వారు ఉన్నారు. వాళ్ళు ఎంతో మంది ఎన్నోసార్లు అర్జీలు పెట్టా కానీ ఇక్కడికి తహసీల్దారులు ఎంతో మంది మారినారు కానీ వాళ్ళని పట్టించుకునే పాపన పోలా. ఇంతవరకు నిజమైన అరువులకు ఎవరికి కానీ ఇంటి పట్టాలు ఇచ్చినటువంటి పాపన పోలా. అందువల్ల ఇప్పుడు 3 నెలల నుంచి ఇప్పుడు వచ్చినటువంటి తహసీల్దార్ గారు మురళీకృష్ణ గారు 3 నెలల నుంచి మురళీకృష్ణ గారు ఈ 3 నెలల నుంచి 3-4 అర్జీలు పెట్టినా కానీ రెస్పాన్స్ లేదు. కాబట్టి ఈరోజు నిరుపేదైనటువంటి ఇంటి స్థలాలకు సంబంధించి బాధ్యులను తీసుకొస్తే ఈరోజు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించగా తహసీల్దార్ గారు రేపు నెల 15వ తారీఖు లోపల కలెక్టర్ పర్మిషన్ తీసుకొని మీకు లేఅవుట్ వేస్తామని చెప్పేసి చదువును కూడా పెడతామని చెప్పేసి మనకు ఇప్పుడు హామీ ఇవ్వడం జరిగినది. మేము చెప్తా ఉన్నాం, ఇప్పుడు ఉన్నటువంటి తహసీల్దార్కి చెప్తా ఉన్నాం, ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా చెప్తా ఉన్నాం. ఒకటే, మేము ఇప్పటికీ తిరిగి అలసిపోయినాం. మాకు కూడా వ్యక్తి పుట్టినాడు. ఎందుకంటే వీళ్ళందరి పైన మాకు నమ్మకాలు లేవు. ఈరోజు నమ్మకం వచ్చినాడు కాబట్టి రేపు నెల 15వ తారీఖు వరకు మేము చూస్తాం. 15వ తారీఖు లోపల ఇప్పుడు తహసీల్దార్ గారు అన్ని విషయాన్ని అది నిజం నిరూపించి మా పేదవారికి న్యాయం చేస్తేనే తప్ప అలా చేయని పక్షంలో ఇలా చేసేది కాదు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ మండల పరిధిలో నిరుపేద అయినటువంటి వారిని అందరినీ కలుపుకొని భారీ ఎత్తున 500 మంది 1000 మందితో కూడా ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేసి పట్టాలు వచ్చేంత వరకు వదిలే ప్రసక్తి లేదని చెప్పేసి మేము తెలియజేసుకున్నాం.